హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మొహమ్మద్ దియాన్స్ వ్లాగ్స్. ముందుగా మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను చెప్పాను కదా నాకు ఇలా 3 సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి ఫ్రెషర్గా ఉన్నప్పుడు అనేసి. సో ఆ జాబ్స్ తెచ్చుకోవడానికి నేను రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, నా స్కిల్స్ ఏం పెట్టాను, స్ట్రెంగ్స్ ఏం పెట్టాను, ఇలాంటివన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి, వీడియో ఎండ్ వరకు. మీరు కనుక ఫ్రెషర్స్ అయితే ఖచ్చితంగా నేను క్రియేట్ చేసిన రెజ్యూమ్ మీరు క్రియేట్ చేయండి, 100% సెక్యూరిట్ అవుతారు. సో మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనేసి చేస్తున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో నా రెజ్యూమ్ వచ్చేసి ఇదండి. ఫస్ట్ అయితే మన పేరు కొంచెం పెద్దగానే పెట్టాలి, అంటే హైలైట్ అవ్వడానికి. సో మన పేరు అయితే హైలైట్గా అవ్వడానికి కొంచెం పెద్ద బోల్డ్ లెటర్స్లో అయితే పెట్టండి. నేనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట, నా పేరు దీప్తి అనేసి. తర్వాత దాని కిందనే, అంటే ఫ్రెషర్స్ కాబట్టి ఇలా అవుతుంది, ఇలా చెప్తున్నాను అనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే వేరే విధంగా అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడైతే ఇలా క్రియేట్ చేసుకున్నాను. అంటే రిక్రూటర్స్కి ఎలా అంటే చూడంగానే వాళ్ళకి కనపడాలన్నమాట, వాళ్ళకి ఏవైతే ఎతుకుతుంటారో సో అవి కనపడాలన్నమాట. లైక్ టెక్నికల్ స్కిల్స్ అయితే డైరెక్ట్గా కనిపించేయాలి, క్లమ్జీగా అయితే పెట్టకూడదు ఫ్రెషర్స్ అయితే రెజ్యూము. సో ఇలా పెడితే కనుక వాళ్ళకి క్లియర్గా ఉంటుంది, వాళ్ళకి కావాల్సినవి ఫాస్ట్గా దొరికిపోతాయి. సో దట్ మనల్ని రిక్రూట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకని నేనైతే ఇలా క్రియేట్ చేసుకున్నాను. తర్వాత నా నేమ్ కిందనే నేను ఏం పెట్టుకున్నానంటే నా కాంటాక్ట్ నెంబరు. సో మీకు ఆ కాంటాక్ట్ నెంబర్స్కి హెచ్ఆర్స్ అలా ఫోన్ చేస్తారనమాట. సో అందుకనేసి అది కరెక్ట్గా ఇవ్వండి కాంటాక్ట్ నెంబరు. అంటే మన ఇండియా కోడ్ ఉంది కదా 91 అనేసి, సో అది కూడా మెన్షన్ చేయండి, అదే బెస్ట్. సో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే అలా పెట్టుకున్నాను. దాని కిందనే మెయిల్ ఐడి. సో ఆ మెయిల్ ఐడి దేనికి అంటే మనకు మెయిల్స్ పంపిస్తారనమాట, మనకు ఇంటర్వ్యూ ఎప్పుడు షెడ్యూల్ అవుతుంది, మనం సెలెక్ట్ అయ్యామా లేదా, రిజెక్ట్ అయ్యామా, సెలెక్ట్ అయ్యామా, మనకి కావాల్సిన టైంలో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోలేకపోతే నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయాలి, తర్వాత ఆఫర్ లెటర్స్, జాయినింగ్ లెటర్స్, సో ఇలాంటివన్నీ మెయిల్స్కి పెడతారనమాట. సో మెయిల్ ఐడి కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని ఇవ్వండి, క్యాపిటల్ లెటర్స్ అయితే ఇవ్వకండి. ఎందుకంటే మెయిల్ ఐడి అన్ని స్మాల్ లెటర్స్లో ఉంటాయి కాబట్టి క్యాపిటల్ లెటర్స్ అయితే ఇవ్వకండి. 1కి 10 టైమ్స్ చెక్ చేసుకోండి మెయిల్ ఐడి ఖచ్చితంగా, ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను అలా మెయిల్ ఐడి తప్పించి. సో మెయిల్ ఐడి మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వండి. డాట్ కానీ ప్రతి ఒక్కటి చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి మెయిల్ ఐడి అయితే. సో తర్వాత నా నేము, కాంటాక్ట్ నెంబరు, మెయిల్ ఐడి ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కెరీర్ ఆబ్జెక్టివ్ అండి. దాని మీనింగ్ ఏంటంటే మనము అంటే మనం జాయిన్ అయినాక మనం ఆ ఆర్గనైజేషన్కి ఆ ఆర్గనైజేషన్లో మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేసి కెరీర్ ఆబ్జెక్టివ్. సో అది అనేసి నేనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట. నాకేంటంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాలని అనిపించింది, అంటే అప్పుడు అలా ఉండేది. సో అందుకనేసి నేను అలా పెట్టుకున్నాను అనమాట. మీకు నచ్చింది మీరు పెట్టుకోండి, మీకు ఏది బాగా అనిపిస్తే అది పెట్టుకోండి. సో నేనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట. నాకు మంచిగా టెక్నాలజీస్ నేర్చుకోవాలి, తర్వాత నా స్కిల్స్ ఇంకా అప్డేట్ చేసుకోవాలి లేటెస్ట్ టెక్నాలజీస్కి అని ఉండేది. సో నేను అందుకనేసి అలా పెట్టుకున్నాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అదైతే పెట్టుకోండి. కొంతమందికి ఏంటంటే వాళ్ళు వర్క్ చేసే ఎన్విరాన్మెంటు పీస్ఫుల్గా ఉండాలి, తర్వాత వాళ్ళకి వచ్చిన టెక్నాలజీస్ని ఇంకా గ్రో చేసుకోవాలి, తర్వాత వాళ్ళ ప్యాకేజెస్ గురించి వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి. సో అలాంటివన్నీ అయితే అక్కడ పెట్టుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మన హైయెస్ట్ డిగ్రీ నుంచి లోయెస్ట్ డిగ్రీకి రాయాలన్నమాట. సో ఫస్టే మీ 10th క్లాసు అలా అయితే రాయకూడదు, మీరు హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ పెట్టాలి. సో నాది వచ్చి అండర్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్. సో అందుకనేసి నేను గ్రాడ్యుయేషన్ పెట్టుకున్నాను. మీకు ఏదైతే అంటే మీరు లాస్ట్ ఏజ్ చదివింటారు, అంటే కొంతమంది ఎంబీఏ చేసింటారు, కొంతమంది ఎంటెక్ చేసింటారు, కొంతమంది బీటెక్ చేసింటారు, కొంతమంది డిగ్రీ చేసింటారు. సో అలా మీ గ్రాడ్యుయేషన్ని పెట్టుకోండి. నాది అండర్ గ్రాడ్యుయేషన్ కాబట్టి నేను గ్రాడ్యుయేషన్ అని పెట్టుకున్నాను. మీది మాస్టర్స్ అయితే ఎంబీఏ, ఎంటెక్ ఇలాంటివన్నీ మాస్టర్స్ వస్తాయి. సో అవన్నీ పీజీ కిందికి వస్తాయి, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కిందికి వస్తాయి. సో మీరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని పెట్టుకోండి. సో దట్
కన్వీనియంట్గా ఉంటుంది, బాగుంటుంది. నాకు అప్పుడు తెలియక నేనైతే గ్రాడ్యుయేషన్ అని పెట్టుకున్నాను. నేనైతే ఏం ఎడిట్ చేయలేదండి. నేను అప్పుడు ఏదైతే అప్లోడ్ చేశానో ఆర్గనైజేషన్స్కి డైరెక్ట్గా మీకు అదే చూపిస్తున్నాను. నేను ఎలాంటి ఎడిటింగ్ చేయలేదు అండ్ ఏది అయితే మీకు అబద్ధం చెప్పట్లేదు. అన్నీ ఇంతకుముందు ఏదైతే నేను అప్లోడ్ చేశానో అదే మీకు డైరెక్ట్గా చూపించేస్తున్నాను అనమాట. అక్కడైతే గ్రాడ్యుయేషన్ దగ్గర అయితే అండర్ గ్రాడ్యుయేషన్ అని పెడితే బెటర్ అని నా ఒపీనియన్. మీరు ఇన్ కేస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని పెట్టుకోండి. అంటే ఎంబీఏ, ఎంటెక్ ఇలాంటివి అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కిందకి వస్తాయి. సో మీరైతే వాటిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కిందకి పెట్టుకోండి. సో తర్వాత ఫస్ట్ డిగ్రీ అయితే అది. నెక్స్ట్ దాని తర్వాత నేనైతే హై స్కూలింగ్ పెట్టుకున్నాను, అంటే +2 అంటే ఇంటర్మీడియట్ అనమాట. సో కొంతమంది డిప్లొమా చేసింటారు కదా, సో అది డిప్లొమా అయితే అక్కడ యాడ్ చేయండి. నేను +2 చేశాను, సో అందుకనేసి నేను హై స్కూలింగ్ అనేసి యాడ్ చేశాను అనమాట. మీరు ఏది చేసింటే అదైతే యాడ్ చేసుకోండి. ఏంటంటే మీ పర్సంటేజ్ కూడా హైలైట్ అయ్యేటట్టు అంటే బోల్డ్లో పెట్టుకోండి, అది బాగా కనిపిస్తుంది అనమాట. నేను అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను, కొంచెం ఐడియా వచ్చింది ఎలా ఉంటే రిక్రూటర్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన ప్రొఫైల్ మీద అనేసి ఐడియా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పర్సంటేజ్ కూడా కొంచెం బోల్డ్లో పెట్టుకోండి, సో రిక్రూటర్స్కి ఇంకా మీ ప్రొఫైల్ మీద ఇంప్రెషన్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నా స్కూలింగ్ పెట్టాను అనమాట. సో మీ స్కూల్ నేమ్ మెన్షన్ చేయండి అండ్ ఆఫ్టర్ దట్ మీ పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయండి. సో అలా అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అలా పెట్టాలి. ఫస్ట్ వచ్చి మీ లాస్ట్ క్వాలిఫికేషన్ నుంచి స్కూలింగ్ దాకా పెట్టాలన్నమాట. సో నేనైతే ఇలా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటంటే నేనైతే ఫ్రెషర్ కాబట్టి అందులోనూ నాకు క్యాంపస్ రిక్రూట్మెంట్లో వచ్చింది కాబట్టి నేనైతే నా ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేసింటా కదా, సో ఆ ప్రాజెక్ట్ గురించి అయితే పెట్టుకున్నాను. మీరు బయట ఏదైనా ప్రాజెక్ట్స్ చేసింటే ఆ ప్రాజెక్ట్ కూడా పెట్టుకోండి. ఒక్క ప్రాజెక్టే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. మీరు ఒక 2-3 చేసింటే అవి కూడా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా మంచి ఇంప్రెషన్ అని ఉంటుందన్నమాట మన ప్రొఫైల్ మీద రిక్రూటర్స్కి. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇలా యాడ్ చేసుకున్నాను అనమాట. అప్పుడు నేను చేసింది మొబైల్ ఫోన్ డిటెక్టరు. అంటే మన మొబైల్ ఫోన్ సైలెంట్లో ఉంటే కనుక అది వినపడదు కదా మనం ఫోన్ చేసినా కూడా. సో నేనైతే అలా ప్రాజెక్ట్ చేశాను అనమాట. ఇన్ కేస్ సైలెంట్లో ఉన్నా కూడా మన ఫోన్ అనేది మనం డిటెక్ట్ చేయొచ్చు. సో ఆ ప్రాజెక్ట్ అయితే చేశాను. అది నా ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ అనమాట. సో అక్కడ యాడ్ చేసుకున్నాను. మీరు ఇన్ కేస్ మీకు ఏది ప్రాజెక్ట్ లేదు అంటే కనుక మీరు కాలేజ్ డేస్లో చేసింటారు కదా ప్రాజెక్టు, సో అదైతే అక్కడ యాడ్ చేసుకోండి. బట్ నాట్ మ్యాండేటరీ అనమాట ఒకటే యాడ్ చేయడము. ఒక 2-3 యాడ్ చేసినా నో ప్రాబ్లం. కాకపోతే వాళ్ళకి చదువుతూనే అర్థమైపోవాలన్నమాట. ఓకే ఈ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇదా అన్నట్టు అర్థమైపోవాలి. సో ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ టైటిల్ పెట్టండి, మీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అనేసి. తర్వాత డిస్క్రిప్షన్ కూడా లెంతీగా అయితే పెట్టకండి, ఎవరు ఎక్కువ ఉంటే చదవడానికి ఇష్టపడరు. సో మ్యాక్సిమం మీకు అర్థమై ఉంటుంది కదా, సో మీ ఓన్ వర్డ్స్లో దాన్ని డిస్క్రైబ్ చేయండి. జస్ట్ 3 to 4 లైన్స్లో అయితే 4 సెంటెన్సెస్లో అయితే డిస్క్రైబ్ చేసేయండి ఈ ప్రాజెక్ట్ని. సో వాళ్ళకు కూడా చదవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే ఇది. తర్వాత టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి నేను కాలేజ్లో పైథాన్ నేర్చుకున్నాను అండ్ C లాంగ్వేజ్, సో అవైతే పెట్టాను. మీకు ఇంకా ఏవైనా మీకు ఎన్ని వీలైతే టెక్నికల్ స్కిల్స్ యాడ్ చేయండి. సో చాలా మంచిగా ఇంప్రెషన్ ఉంటుందన్నమాట మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి. తర్వాత డేటాబేస్ మ్యాండేటరీ అండి. మనం ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా డేటాబేస్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. సో అందుకనేసి నేను MySQL నేర్చుకున్నాను, అది పెట్టాను. తర్వాత ఇంటర్న్షిప్, ఇది వచ్చేసి ఆప్షనల్, నేను చేశాను కాబట్టి పెట్టుకున్నాను. కాలేజ్ డేస్లో ఒక ఇంటర్న్షిప్ వచ్చింది లాక్డౌన్లో, సో అది చేశాను అందుకనేసి పెట్టుకున్నాను. తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇవి కూడా ఆప్షనల్. మీకు ఏమన్నా ఇష్టం అయ్యి పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదు. సో నేనైతే ఇవి పెట్టుకున్నాను అనమాట. కానీ ఇవి పెట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇవి మనం సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ అలా పెట్టామంటే కష్టం అవుతుంది. సో ఇలా పెట్టుకోండి, ఏదైనా మీరు చేసింటే కనుక పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్స్ అనమాట. ఇక్కడ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ అలా పెట్టుకుంటే కొంతమంది రిక్రూటర్స్ ఎలా ఉంటారంటే అదే పనిగా అడుగుతారనమాట, ఓకే డ్యాన్స్ చేయండి, సింగ్ చేయండి అనేసి. సో మీకు పర్ఫెక్ట్గా వస్తాయంటే ఖచ్చితంగా పెట్టుకోండి, దాంట్లో నో ప్రాబ్లం, బట్ జాగ్రత్త. సో నేనైతే ఇలా 3 యాడ్ చేసుకున్నాను. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనమాట. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ మీ నేమ్, మీ ఫాదర్స్ నేము, మీ మదర్స్ నేము,
మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీకు లాంగ్వేజెస్ ఏవైతే పర్ఫెక్ట్గా ప్రొఫిషియెంట్గా నేను మాట్లాడగలను రాయగలను అనుకుంటారో సో అవి పెట్టుకోండి. తర్వాత నేషనాలిటీ, హాబీస్ మీరు పర్సనల్ డీటెయిల్స్ కింద అయినా పెట్టుకోండి, లేదంటే అది సపరేట్గా ఇలా స్టెన్స్ అలా ఉన్నాయి కదా సో అలా పెట్టుకుంటారైనా పెట్టుకోండి. నేనైతే ఇలా పర్సనల్ డీటెయిల్స్లో యాడ్ చేసేసుకున్నాను. సో నాకు అలా నచ్చింది కాబట్టి అలా పెట్టుకున్నాను. మీకు ఎలా ఇష్టమైతే అలా పెట్టుకోండి. తర్వాత అడ్రస్ యాడ్ చేసుకోండి, అంటే మీ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా మీ ఇంటి అడ్రస్సు, సో అదైతే యాడ్ చేసుకోండి. ఫైనల్గా వచ్చి డిక్లరేషన్ అంటే ఏంటంటే మీరు పైన మెన్షన్ చేసిన డీటెయిల్స్, మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ నేను ట్రూగా యాడ్ చేశాను, ఇవన్నీ నాకు వచ్చు, సో నా నాలెడ్జ్కి తెలిసినంత వరకు ఇవన్నీ నేను యాడ్ చేశాను అనేసి డిక్లరేషన్ అనమాట. అంటే అవి అబద్ధం కాదు, నిజం, నాకు ఇవన్నీ నేర్చుకున్నాను, ఇవన్నీ ఏవి అబద్ధాలు కాదు అనేసి ఈ డిక్లరేషన్ అనమాట. అదే ఉంది, అక్కడ చదవండి ఒకసారి. సో అదే ఉంది. తర్వాత కింద ప్లేసు, డేటు, సో మీరు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో అది యాడ్ చేసుకోండి. తర్వాత డేటు, మీరు ఏ రోజు అయితే ఈ రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తున్నారో సో ఆ రోజు డేట్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సిగ్నేచరు, సో మీ నేమ్ అయితే ఉంటుంది కదా మీ సిగ్నేచర్గా యాడ్ చేసుకోండి అనమాట. సో ఇదండి రెజ్యూమ్ గురించి అయితే. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేనైతే ఖచ్చితంగా మీకు ఈ కమెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా వీడియోస్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.